ఎంవీఎల్ యువ జ్యోతి శ్రోతలకు నమస్సులు. ఎంవీఎల్ మాస్టారి రచన నిన్న స్వప్నం నేడు సత్యం ధారావాహిక 4వ భాగం వినండి. చిరంజీవి రామారావుని ఆశీర్వదించి వెంకటరామయ్య వ్రాయినది. నా ఆరోగ్యం బాగుండలేదు. ఆచారి గారి అమ్మాయే ఇంత అన్నం వండి పడేసిపోతుంది. రమణ బాగా చదువుతున్నాడనుకుంటాను. చదివిస్తున్నావనే ఆశిస్తాను. వాడు కుదుటపడి ఒక ఇంటి వాడైతే మీ అమ్మ ఆత్మకు శాంతి. ఈ విషయం పదే పదే నీతో చెప్పనవసరం లేదు. అయినా నా ఆదుర్ద నాది. రవికి రాధకి నా ఆశీస్సులు. చిరంజీవి సౌభాగ్యవతి సీత క్షేమ సమాచారాలు వ్రాయించు. ఉత్తరం చూసి సీత ఆదుర్ద పడింది. కొడుకుల్ని చూడాలనిపించకపోతే ఎందుకు రాస్తారలా? వెంటనే వెళ్ళి తీరాలని రామారావుని తొందరపెట్టింది. అంత దూరం వెళ్ళి 1-2 రోజులన్నా తీరికగా ఉండాలి కదా. రమణ వెళ్ళి చూసొస్తాడు, అవసరం అనుకుంటే తీసుకువస్తాడు అన్నాడు రామారావు. మనసు అంగీకరించకపోయినా రామారావు అన్నమాట కూడా సబబుగానే ఉంది గనక కాదనలేకపోయింది సీత. వరండాలో పడక కుర్చీలో మాగన్నుగా పడుకుని ఉన్నాడు రమణ. 8 అయినా ఇంకా మత్తు వదల్లేదు. ఇంటికి వెళ్ళి వస్తావుటయ్యా అంది సీత. ఉలిక్కిపడి లేచాడు రమణ. ఏమిటి? మామగారు ఆరోగ్యం బాగాలేదని రాశారు. ఒకసారి వెళ్ళి చూసొస్తావని. అన్నయ్య ఏమన్నాడు? 4 రోజులు సెలవులు చూసుకుని వెళదామంటున్నారు. నాకు మాత్రం సెలవులా ఇప్పుడు? ఈ వితండవాదం సీతకు నచ్చలేదు. చెబితే తెలియదు, మీరు తెలుసుకోరు. అన్నదమ్ములు ఇద్దరే. ఒంట్లో బాగాలేదని ఉత్తరం రాసినా కొడుకులు రాలేదంటే నలుగురు ఏమనుకుంటారు? ఊళ్ళో వాళ్ళ సంగతి అలా ఉంచు. మీ నాన్నగారు ఎంత బాధపడతారు? అన్నయ్యకి నాన్నగారే, తనకు లేని బాధ్యత నాకుంటుందా అన్నాడు రమణ విసుగ్గా. సీత నిర్ఘాంతపోయింది. ఇలాంటి విషయాల్లోనా బాధ్యతలు నిర్ణయించుకునేది? కోపం కూడా వచ్చింది కన్నతండ్రి గురించి అంత తేలికగా మాట్లాడినందుకు. ఎవరో ఒకరు వెళ్ళడం ముఖ్యం, ఎవరో ఒకరు వెళ్ళేట్టుగా ఒప్పించడం ముఖ్యం. కోపాన్ని మింగేసి అన్నది, ఆ తర్జన భర్జనలన్నీ ఎందుకిప్పుడు? వెళ్తావా లేదా అది చెప్పు. నేనెళ్ళనొదినా, నాకు పనులున్నాయి. సీత మరి మాట్లాడదలుచుకోలేదు. సరాసరి రామారావు దగ్గరకు వెళ్ళింది. మరిదిగారు వెళ్ళనంటున్నారు. రామారావు తలెత్తి చూశాడు. సీత కళ్ళల్లో కోపం స్పష్టంగా కనబడుతుంది. తను అంతగా మొత్తుకున్నా ఒక్కరూ చెవిన పెట్టరేమిటన్న బాధ వ్యక్తమవుతోంది. పోనీ రవిని పంపించు. రమణ మీద చూపించలేకపోయిన కోపం అప్పుడు బయటికి వచ్చింది సీతకి. చెట్టంత కొడుకులు పట్టనట్టుగా కూర్చుని పరాయివాణ్ణి పంపిస్తే పరువుగా ఉంటుందా? సీత నాలుక కరుచుకుంది. రవి పరాయివాడని మాట జారినందుకు. రవి దూరపు బంధువైనా రమణతో సమానంగా చూసుకుంటానని సీత వాగ్దానం చేస్తేనే అతన్ని చదివించడానికి నిశ్చయించుకున్నాడు రామారావు. ఏమోనండి, మీ నాన్నగారు కష్టపెట్టుకుంటారు రవిని పంపిస్తే. అయితే ఎవరూ అక్కర్లేదు, మానేసాయి. మరి రామారావుతో మాట్లాడడం అనవసరమని బయటకు నడిచింది సీత. హాల్లో రవి రాధ కూర్చుని సైన్స్ రికార్డు వేసుకుంటున్నారు. రవి, ఇంటికి వెళ్ళి మావగారిని ఒకసారి చూసి రావాలి. నాకు ప్రాక్టికల్స్ వదినా రేపు. ప్రాక్టికల్స్ ఉన్నా సరే ఏమున్నా సరే వెళ్ళి తీరాలి అని మరి మాట్లాడనవసరం లేనట్లు పని చూసుకోవడానికి వంటింట్లోకి నడిచింది. అటెండెన్స్ తక్కువ అవుతుందేమో అంది రాధ. తప్పనిసరి కాకపోతే వెళ్ళమంటుందా వదిన? ఈ మాటలు వరండాలో కూర్చున్న రమణకి వినబడుతూనే ఉన్నాయి. రవి మీద ఎంత అభిమానం రాధకి. తనకంటే దగ్గరవాడయ్యాడు. అటెండెన్స్ తక్కువ అవుతుందిట, బోడి గొప్ప. వీళ్లే మహా సైన్స్ చదువుతున్నట్లు. సీటు వస్తే తను చదివేవాడు. అసలు అన్నయ్య నానాలి తనకు బీఎస్సీ సీటు ఇప్పించనందుకు. మార్కులు తక్కువ వస్తే మాత్రం మామగారితో చెప్పి ఆ మాత్రం రికమెండ్ చేయించలేడు కాబోలు. పోన్లే, వెధవపీడ. ఎందుకొచ్చిన సైన్సు? రికార్డులు, గొడవ, క్షణం తీరిక ఉండదు. వదిన తనని వెళ్ళమన్నప్పుడు బావకి వీలు కాదక్క, యూనియన్ ఫంక్షన్ ఉంది, చాలా పనులుంటాయి అనగలిగిందా రాధ? రవి దగ్గరికి వచ్చేసరికి ఎక్కడ లేని ప్రేమ. అసలు తనే వెళ్ళేవాడు నాన్నను చూడటానికి ఈ ఫంక్షన్ గొడవ లేకపోతే. సగం నిద్ర సగం మెలకుగా అలాగే ఆలోచిస్తూ పడక కుర్చీలోనే ఉండిపోయాడు రమణ. రవి బెజవాడ చేరేసరికి ఉదయం 8 అయింది.
అక్కడి నుంచి 2 గంటల ప్రయాణం. కాఫీ ముగించుకుని 8:30 బస్సులో బయలుదేరాడు. ప్రయాణం చేస్తున్నంతసేపు ఆలోచనే. ఆలోచిస్తున్న కొద్దీ ఆశ్చర్యంగా కనబడుతోంది. వెంకట్రామయ్య గారెవరు, తనెవరు? రామారావు గారు బంధుత్వం తిరగేయకపోతే అసలు బంధువులమన్న సంగతి కూడా తెలిసేది కాదు. కొడుకులిద్దరూ రాకుండా తను రావడం ఏమిటి చూడడానికి? ఇంత తొందరగా అనుబంధాలు ఎలా ఏర్పడతాయి? రామారావు గారితో ఏర్పరచుకున్న ఆత్మీయత రమణతో ఏర్పడిందా? ఆయనతో 2 సంవత్సరాల అనుబంధం, రమణతో నెలల పరిచయమే అనుకున్నా. వదిన రాధ కూడా రమణతో పాటే కదా పరిచయమైంది. వాళ్ళిద్దరితో ఏర్పడిన సన్నిహితత్వం రమణతో లేదేమిటి? మనస్తత్వాల్ని బట్టి మనసులు కలుస్తాయేమో. ఎంత కలిసిమెలిసి ఉండాలనుకున్నా రమణ తనని దులపరించుకుపోతాడు. కారణం కనబడదు. బస్సు దిగి ఇంటికి చేరేసరికి 11 అయింది. వెంకట్రామయ్య గారు మంచం మీద పడుకొని ఉన్నారు. పక్కన ఎవరో ఇద్దరున్నారు. రవిని చూడగానే ఆయనకి ప్రాణం లేచి వచ్చినట్లయింది. అంతా బాగున్నారా నాయనా? బాగున్నారండి అన్నాడు రవి ఆయన పడుకున్న మంచం పట్టి మీదే కూర్చుంటూ. ఈ అబ్బాయి రవి అని మా పినతండ్రి గారి మనమడు. తాతగారి దగ్గరే ఉండి చదువుకుంటుండేవాడు. ఇల్లు పరశురామ ప్రీతి చెంది తల్లి తండ్రి గతించారు. ఆ వార్త విని ముసలి ప్రాణం కూడా గుటుక్కుమంది. ఇప్పుడు మా వాడి దగ్గరే ఉండి చదువుకుంటున్నాడు. మా ఇంట్లో సొంత బిడ్డలాగా కలిసిపోయాడు అని వాళ్ళిద్దరికీ పరిచయం చేశారు. వాళ్ళేం సానుభూతి కనబరచలేదు. ఈ పల్లెటూళ్ళలో ఉండి ఇంతకంటే ఘోరాలు చూసి చూసి తల పండిపోయిందన్నట్లు నిర్లిప్తంగా ఉండిపోయారు. పెద్దబ్బాయి రానన్నాడా బాబు అని అడిగారు ఆయన. అన్నయ్య గారికి సెలవులు లేవండి, లేకపోతే వచ్చేవారే. ఓహో, ఎందుకయ్యా ఈ మాత్రం దానికి నువ్వు రావటం? ఏదో కాస్త జ్వరం తగిలితే ఉత్తరం రాశాను. నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు, కష్టం వస్తే చెప్పుకోవడానికి? వెంకట్రామయ్య గారి కళ్ళు చెమ్మగిల్లాయి. తన అన్న మాటల్లో తనకే నిస్పృహ ధ్వనించి. వదిన కంగారు పడిందండి. రమణని కూడా వెళ్ళమంది. తనకేదో పరీక్ష ఉంటే ఆగిపోయాడు. వెంకట్రామయ్య గారి మొహంలో సంతృప్తి కనబడింది. అది కంగారు పడుతుంది, నాకు తెలుసు. అందుకే కాస్తకి కుస్తకి నేను రాయను. రాయకపోతే అదిగో ఉత్తరం కూడా రాయరు, మాకెంత కంగారుగా ఉంటుంది అంటుంది. రాస్తే ఇలా మనుషుల్ని పరుగులు పెట్టిస్తుంది. ఆచార్యులు గారు, నా కోడల్ని నేను పొగుడుకోకూడదు కానీ లక్ష్మీదేవి అన్నారు వెంకట్రామయ్య గారు. తన రాక వల్ల ఆయన బాగా ఉపశాంతిని సంతృప్తిని పొందుతున్నారనిపించింది రవికి. ఆచార్య గారు వంక చూశాడు. ఆయనలో ఆనందం కానీ సానుభూతి కానీ ఏదీ కనబడలేదు. కొందరి తత్వం అంతే కాబోలు. లేనాయన, ప్రయాణం చేసి వచ్చావు, స్నానం చెయ్యి, భోంచెద్దు గాని. పాపం ఆచార్య గారి 2వ పిల్ల వచ్చి కాస్త వండి పెడుతోంది రోజు. ఏమిటో ఈ వయసులో ఇందరిని శ్రమ పెట్టాల్సి వస్తోంది. రవి లేచాడు. సంచి గోడ పక్కగా పెట్టి టవల్ తీసుకుని స్నానం చేయడానికి పెరట్లోకి నడిచాడు. దొడ్డి నిండా రకరకాల మొక్కలు తుప్పగా పెరిగాయి. ఆడదిక్కులేని ఇల్లు వాకిలి ఎలా ఉంటాయి? వెంకట్రామయ్య గారికి ఎందుకీ పట్టుదల? ఈ పల్లెటూళ్ళలో ఎవరి దయాధర్మం మీద ఆధారపడి పడుండటం ఎందుకు? హాయిగా అన్నయ్య గారి దగ్గరే ఉంటే ఎంత ప్రశాంతంగా గడిచిపోతుంది. ఈ వయసులో అనుభవించాల్సిన ప్రశాంతి తృప్తి కొడుకుల దగ్గర కంటే ఇక్కడ లభిస్తుందా ఆయనకి? ఆ ఆలోచనతో పాటే తన సంగతి గుర్తుకు వచ్చింది. అయినవాడు, అనుభవించాల్సిన హక్కున్నవాడు ఆయనేమో ఇక్కడ పోషణ లేకుండా ఉండిపోయాడు. పరాయివాడు, ఏమాత్రం హక్కు లేనివాడు తనేమో ఇంట్లో అన్ని సుఖాలు అనుభవిస్తున్నాడు. పూర్వజన్మలో వాళ్ళేదో రుణపడి ఉన్నట్లు. 4 బకెట్లు ఒంటి మీద పోసుకుని నూతి దగ్గర నుంచి యువతలికి వచ్చాడు. ఒళ్ళు తుడుచుకుంటూ గుమ్మం దగ్గర నిలబడేసరికి లోపల నుంచి ఆచార్య గారి మాటలు వినబడుతున్నాయి. ఏమో మాస్టారు, ఎంతగా డబ్బున్న వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా అంత అహంకారం పనికిరాదు. మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలివేయడం బాగాలేదు. ఆచార్య గారు మాట్లాడుతోంది రామారావు గారి గురించి అని రవి గ్రహించగలిగాడు. పట్టించుకోకుండా ఏం చేశాడు ఆచార్య గారు? చిన్నబ్బాయిని దగ్గరుంచుకుని చదివిస్తున్నాడు. నన్ను రమ్మన్నాడు, నేనే వెళ్ళనన్నాను. ఏమోనండి, మీ మంచితనం మీకు అలా అనిపిస్తుంది. డబ్బు కనబడగానే ఆత్మీయతలు పోతాయండి బాబు, పోతాయి. ఎంత సెలవు లేకపోతే మాత్రం
ఒక్కరోజు ఎలాగో అలా వీలు చూసుకుని రాలేడండి? ఆచార్య గారు, నన్నొక్క మాట చెప్పనివ్వండి. కాలేజీ వాళ్ళ మామగారిది. వీడు మనవాళ్లే కదా, పర్వాలేదన్న భరోసాతో తన ధర్మం మరిచిపోయి తిరిగాడనుకోండి, ఎంత అప్రతిష్టగా ఉంటుంది. నాకు తెలుసండి, వాడి మనసు మంచిది, ఎవరినీ నొప్పించలేడు. రవికి ఆశ్చర్యం వేసింది. రామారావు గారు లక్షాధికారి అల్లుడన్న మాటే గాని ఆయన సొమ్ము రూపాయి కూడా తీసుకోకుండా గడుపుతున్నారు. వీళ్ళెందుకు ఇలా నీచంగా ఆలోచిస్తున్నారు? కొడుకు మీద వెంకట్రామయ్య గారికి ఉన్న నమ్మకానికి ఆనందం కలిగింది. బట్టలు వేసుకుని లోపలికి వెళ్ళాడు. అబ్బాయిని మా ఇంటికి తీసుకువెళ్తాను. పచ్చడి మెతుకులు, పైగా పథ్యం పచ్చళ్ళు. ఇక్కడేం తింటాడు అన్నారు ఆచార్య గారు. మీ ఆపేక్ష అలాంటిది. నేను కాదంటే మీరు వదులుతారా? ఇక్కడ మాత్రం మీ భోజనం కాదు నేను చేస్తుంది. రవి ఆచార్య గారి వెంట భోజనానికి బయలుదేరాడు. భోజనం చేసి వస్తూ ఆచార్య గారి ప్రవర్తనని, ఆయన మాటల్ని అంచనా కట్టడానికి ప్రయత్నించాడు. అంతకుముందు రామారావు గారి గురించి ఆయన అలా మాట్లాడడానికి కారణం కనబడింది. ఆచార్య గారికి 2 కూతుళ్ళు, కూడబెట్టింది, ఇల్లు కుదువబెట్టింది కలిపి కట్నాలకి కానుకలకి ఖర్చు పెట్టి పెద్దమ్మాయి పెళ్లి చేశారు. కలిగిన వారికిస్తే కష్టానికి సుఖానికి ఆదుకుంటారని ఆయన నమ్మకం. కష్టానికి ఆదుకోకపోగా కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆయన బాధ. 2వ పిల్ల పెళ్లి చేసే తాహతు లేదు. ఎలాగో చెయ్యక తప్పదు. మామగారిని ఆదుకోవలసిన అవసరం కానీ, మరదలకి పెళ్లి చేయవలసిన బాధ్యత కానీ అల్లుడికి లేకపోవచ్చు. కన్నతండ్రి కష్టసుఖాలు, తోడబుట్టిన దాని మంచి చెడ్డలు కనుక్కోవలసిన బాధ్యత పెద్దపిల్లకి ఉంటుంది కదా. ఆవిడకు కూడా పుట్టింటిపై సీతకన్నే. ఈ సంఘటనతో ఆచార్య గారికి కలిగిన కుటుంబాలన్నా సంబంధాలన్నా సదభిప్రాయం పోయింది. పట్నానికి వెళ్ళాక రామారావుతో పరిచయం లేకపోవడం వల్ల అతను కూడా మారిపోయే ఉంటాడని, కన్నతండ్రిని పట్టించుకోడని అభిప్రాయపడ్డారు. రామారావుని వెంకట్రామయ్య గారి దగ్గర తోలనాడటంలో అంతకు మించి దురభిప్రాయం లేదు. ఆ ఒక్క మాటని ఆధారం చేసుకుని మొదట ఆచార్య గారు తంపులు పెట్టే తత్వం గల మనిషేమోనని అనుమానించాడు రవి. ఇంటికి వెళ్ళి ఆయన ఆప్యాయతను చవిచూశాక, వెంకట్రామయ్య గారి కుటుంబంతో ఆయనకు గల ఆత్మీయత తెలుసుకున్నాక ఆ అభిప్రాయం మార్చుకున్నాడు. డబ్బుకి ఇబ్బంది పడుతున్న రోజున కూడా తోటివాడిని ఆదుకోవటానికి, ఇంటికి మనిషి వస్తే పట్టడన్నం పెట్టడానికి ఆయన వెనకాడరని తెలుసుకున్నాడు. పట్నవాసం మనుషులకి, పల్లెటూరు మనుషులకి ఇదే తేడా. అక్కడ యాంత్రికమైన స్నేహ సంబంధాలు, ఇక్కడ ఆర్ద్రమైన అనుబంధాలు. అక్కడ పెదవులపైన నవ్వు, ఇక్కడ గుండె నిండుగా నవ్వు. ఇంటికి చేరేసరికి వెంకట్రామయ్య గారు నిద్రపోతున్నారు. చాప పరుచుకుని పడుకొని పోయాడు రవి. ప్రయాణ బడలికతో గాఢంగా నిద్రపట్టింది. మెలకువ వచ్చేసరికి సాయంత్రం 5 అయింది. అప్పుడు బయలుదేరితే తెల్లారేసరికి ఇంటికి చేరవచ్చు. వెంకట్రామయ్య గారు పడుకునే గజేంద్ర మోక్షం పద్యాలు చదువుకుంటున్నారు. నేను వెళ్తాను బాబాయ్ గారు. అప్పుడేనా నాయనా, వచ్చినంతసేపు ఉండలేదు. మళ్ళా కాలేజీ ఉందండి, పైగా వదిన కూడా తొందరగా వచ్చేయమని చెప్పింది. అలాగే వెళ్ళు పోనీ. ఇక్కడున్నా నీకు వసతి కూడా ఉండదు. నాకంటే ఎలాగూ తప్పవు ఈ తిప్పలు. వచ్చిన దగ్గర నుంచి అడగాలనుకున్న మాటకి అవకాశం దొరికింది రవికి. మీరు మాత్రం ఇక్కడెందుకు బాబాయ్ గారు, హాయిగా అక్కడే ఉండొచ్చు కదా. వెంకట్రామయ్య గారు నవ్వారు. కుర్రాడివి, నీకేం తెలుస్తుంది అన్నట్టు. నాయనా, నా బాధ్యత వాళ్ళకేముంటుంది చెప్పు. ఎప్పుడైతే ప్రభాకరం గారి చేతుల్లో పెట్టానో అప్పుడే వాడు నా కొడుకు కాదనుకున్నాను. రమణ ఒక దారిలో పడితే వాడి దగ్గర ఉన్నా నాకే సంకోచం ఉండదు, అప్పటిదాకా ఉంటే. రవి ఇరుకులో పడ్డాడు. ఇటువంటి సంభాషణ వచ్చినప్పుడు అంత పెద్దవారిని ఎలా సమాధానపరచాలో తెలియదు. తోచినంతలో అన్నాడు. అన్నయ్య గారి దగ్గర ఉండటానికి అభ్యంతరం ఉండదనుకుంటాను. ఎవరికి ఉండదని నాకు తెలుసు. ప్రభాకరం గారు కానీ సీత కానీ సంస్కారం గలవాళ్లే తప్ప మాటతోలే మనుషులు కాదు. అయినా హాయిగా వాళ్ళు సంసారం చేసుకుంటున్నారు. పుడకలాగా వాళ్ళ మధ్య నేనెందుకు? రేపెవరో రావచ్చు, ఏదో మాట అనవచ్చు. వాళ్ళ కుటుంబం పెద్దదవుతుంది. ఒకరికొకరు ఎందుకు భారం? తను మాత్రం భారం కాదా అన్న అనుమానం బరువుగా తోచింది రవికి. కావలసిన వాళ్ళ దగ్గరుంటే కాదనుకునేవాళ్ళు కాదండి అన్నయ్య వదిన. కాదు, నాకు తెలుసు నాయనా. అయినా ఇక్కడ మాత్రం నేను కావలసిన వాడిని కాదు. ఆచార్య గారికి
ఆయన రెండో పిల్ల జానకికి, రిటైర్ అయిపోయిన హెడ్ మాస్టర్కి, పుట్టెడు దుఃఖం కడుపులో దాచుకుని పిచ్చివాడనిపించుకుంటూ తిరుగుతున్న రంగన్నకి, సంక్రాంతికి మాత్రం గొంతు విప్పి లోకానికి మేలుకొల్పులు పాడే హరిదాసు వీరయ్యకి నేను కావలసిన వాణ్ణి కాను. ఈనాడంటే ఆచార్య గారి పెద్దమ్మాయి పరాయిదైపోయింది, కానీ నేనంటే ఎంత అపేక్షగా ఉండేది. వీళ్ళందరికీ నేను కావలసిన వాణ్ణే, వీళ్ళందరూ నాకు కావలసిన వాళ్లే. ఏ వరస పెట్టి పిలుచుకున్నా కులం మతం జాతి పట్టించుకోకుండా కోని పరుగున వచ్చే ప్రతివాడు నాకు కావలసిన వాడే. వెంకటరామయ్య గారికి ఆ ఊళ్ళో వాళ్ళంతా కళ్ళ ముందు కనబడుతున్నట్టే ఉంది. కన్నీరు ధారాపాతంగా కారుతోంది. రవి కూడా మాట్లాడకుండా ఉండిపోయాడు. 10 నిమిషాల తర్వాత వెంకటరామయ్య గారే అన్నారు, బయలుదేరదలుచుకుంటే పదనాయనా, మళ్ళా ఆఖరి బస్సు వెళ్ళిపోతే చిక్కున పడతావు. రవి భారంగా లేచి సంచి సర్దుకుని రామారావు ఇచ్చిన డబ్బు వెంకటరామయ్య గారికి ఇచ్చి ఆయన దగ్గర సెలవు తీసుకుని బయలుదేరాడు. పుట్టిన చోటు నుంచి, కన్న తండ్రి దగ్గర నుంచి వెళుతున్నట్టే అనిపించింది. ఈ తరం మనుషులు వేరు, వాళ్ళ తత్వాలు వేరు. అరమరలు ఎక్కువైన నగర జీవితంలో అరమరికలు తెలియని వీళ్ళు ఉండలేరు. స్టూడెంట్స్ యూనియన్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రొఫెసర్ సుందర్రావు గారు ప్రారంభోపన్యాసం చేశారు. యూనియన్ ఆనరరీ వైస్ ప్రెసిడెంట్ హోదాలో రామారావు మాట్లాడాడు. ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు, వాళ్లను బలపరిచిన వాళ్ళు వెనక బెంచీలో ఆక్రమించారు. యూనియన్ మెంబర్స్ని పరిచయం చేస్తున్నప్పుడు, వాళ్ళు కృతజ్ఞతలు చెప్తున్నప్పుడు వెనక బెంచీల నుంచి ఈలలు పిల్లికూతలు వినబడ్డాయి. ప్రిన్సిపాల్ డయాస్ దిగి నెమ్మదిగా వెనక్కి వెళ్లారు. యూనియన్ సెక్రటరీ కృతజ్ఞతలు చెబుతుంటే ఒక కుర్రాడు సినిమా హాల్లో నేల టికెట్ నుంచి ఈల వేసినట్టు 2 వేళ్ళు నోట్లో పెట్టుకుని ఈల వేశాడు. ఆ ఉత్సాహంలో తన వెనుక నిలబడ్డ ప్రిన్సిపాల్ని గమనించలేదు. ఆయన రాక చూసిన వాళ్ళంతా బుద్ధిమంతుల్లా శ్రద్ధగా చెవులో పగించి కూర్చున్నారు. ప్రిన్సిపాల్ ఈల ప్రవీణుణ్ణి చేత్తో తట్టేసరికి వాడు ఉలిక్కిపడి కంగారుగా నిలబడ్డాడు. మాట్లాడవద్దని చెప్పి అతన్ని నెమ్మదిగా బయటకు తీసుకెళ్లడం వెనుక కూర్చున్న వాళ్ళంతా చూశారు. తరువాత జరిగిన వినోద కార్యక్రమాలన్నీ ప్రశాంతంగానే జరిగిపోయాయి. కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత యూనియన్ ప్రెసిడెంట్ ప్రత్యేకంగా రామారావుకి కృతజ్ఞతలు చెప్పాడు. ఎలక్షన్ ప్రశాంతంగా జరగటానికి, మాలో చీలికలు రాకుండా సమైక్యంగా ఉండటానికి ముఖ్య కారకులు రామారావు గారు. వారికి విద్యార్థులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అతను అంటున్నప్పుడు కరతాళ ధ్వనులతో ఆడిటోరియం ప్రతిధ్వనించింది. ఇంగ్లీష్ లెక్చరర్ రాజారావు పక్కన కూర్చున్న శఠగోపాన్ని మోచేత్తో పొడిచాడు. చూశారా ఎలా పొగిడించుకుంటున్నాడో అని తోటి లెక్చరర్లకి సంజ్ఞలు చేశాడు. శఠగోపం కళ్ళెగరేశాడు. వింటున్నా వింటున్నా అన్నట్టు. ఆడిటోరియంలో అల్లరి చేసిన సుబ్బారావుని సస్పెండ్ చేస్తూ ప్రిన్సిపాల్ నోటీసు పెట్టారు. 10 మంది గుమిగూడి నోటీసు గురించి రకరకాల వ్యాఖ్యానాలు మొదలుపెట్టారు. యూనియన్ వాళ్లే చేశారు ఇదంతా. ఇప్పుడేం చేద్దాం? వాడు వెళ్ళి ప్రిన్సిపాల్కి క్షమాపణ చెప్పుకుంటే సరి. క్షమాపణ చెప్పుకోవడానికి వాడేం తప్పు చేశాడురా? మరే చిన్నగా ఈల వేశాడు అంతేగా. ఆ మాటకొస్తే అందరం వేశాం కదా. ఈ మాట అన్న కుర్రాడి వైపు అంతా కొరకొరగా చూశారు. అవునరా, వీడు చాలా గొప్ప విషయం చెప్పాడు. పదండ్రా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా వాడొక్కడే కాదు, మేం కూడా ఈలలు వేశాం, మమ్మల్ని కూడా దయచేసి సస్పెండ్ చేయండి అని అడుగుదాం అన్నాడు కుమార్ వెటకారంగా. అది కాదురా నేననేది. మరేమిట్రా వెధవా, తప్పు చేశామే అనుకో, పెద్దవాళ్ళు ఉన్నదెందుకు? తప్పు దిద్దటానికి. అంతేకాని చేతిలో అధికారం ఉంది కదా అని సస్పెండ్ చేయటమే. ఇప్పుడు రెండో తప్పు చేయటానికి వాళ్లే దోవ చూపిస్తున్నారన్నమాట. రెండో తప్పేమిట్రా? ఇప్పుడు సమ్మె చేస్తాం కదా, సుబ్బారావుని సస్పెండ్ చేయటం తప్పు, అధర్మం, అక్రమం అని అంటే సమ్మె చేయటం తప్పనా అని ఉద్దేశం? కోపంగా అడిగాడు కుమార్. కాక మన డ్యూటీ అవుతుందా అని అన్నాడొక సమ్మె నిరోధకుడు. సమ్మె చేయడం షివల్రీ, చైతన్యానికి నిదర్శనం. కాదన్నవాడు చవటదద్దమ్మ అన్నాడు కుమార్ ఉద్రేకంగా. చవటదద్దమ్మనని చెప్పుకోవటానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. దాంతో సమ్మె చేయటం తప్పు కాకపోగా తప్పనిసరని తేలిపోయింది. ఇక ఈ కిష్కింధాకాండ ఎలా సాగుతుందో తరువాతి భాగంలో చూద్దాం. థ్యాంక్ యూ.